బ్రేకింగ్ న్యూస్ తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి మంత్రి పదవి నిరాకరించిన తర్వాత పార్టీకి రాజీనామా చేయడానికి తన సుముఖతను వ్యక్తం చేశారు. బీజేపీ నుంచి కాంగ్రెస్ కు తిరిగి వచ్చినప్పుడు మంత్రి పదవి ఇస్తామని హామీ ఇచ్చినప్పటికీ నిరాకరించారు. దీంతో పార్టీకి సంభావ్య సంక్షోభం ఏర్పడింది. మునుగోడు నియోజకవర్గ ప్రయోజనాలే దృష్టిలో ఉంచుకొని తాను ఎమ్మెల్యేగా రాజీనామా చేయడానికి సైతం సిద్ధంగా ఉన్నానని రెడ్డి పేర్కొన్నారు. చలో న్యూస్ కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమార్ తెలంగాణ ప్రభుత్వంపై ఓటు బ్యాంకు రాజకీయాల ఆరోపణలు చేశారు. కాంగ్రెస్ పార్టీ ఢిల్లీ నిరసన వెనుకబడిన తరగతుల హక్కుల కోసం కాదని 100% ముస్లిం రిజర్వేషన్లను పెంచడానికేనని ఆరోపించారు. ఈ వాదనతో ఈ ప్రాంతంలో వివాదం, చర్చ రేగింది. వెనుకబడిన తరగతులను కాంగ్రెస్ ద్రోహం చేస్తోందని, తెలంగాణలో మతపరమైన కోటా రాజకీయాలకు ప్రయత్నిస్తోందని మంత్రి పేర్కొన్నారు. 16 గంటల క్రితం వచ్చిన నివేదికల ప్రకారం 2 గంటల క్రితం కేంద్ర మంత్రి కాంగ్రెస్ను విమర్శించారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్కు 28 డిసెంబర్ 1885 నాటి సుదీర్ఘ చరిత్ర ఉంది. బ్రేకింగ్ న్యూస్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పాలనను పక్కన పెట్టి రాజకీయ కక్ష సాధింపులకి దిగుతున్నారని హరీష్ రావు ఆరోపించారు. కమిషన్ విచారణ మొత్తం కుట్రలా కనిపిస్తుందని ఆయన అన్నారు. 665 పేజీల నివేదికను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు. ఇందులో ఒక వైపు కథనం ఉంటుందని హరీష్ రావు పేర్కొన్నారు. ప్రభుత్వాన్ని ఇబ్బందుల్లోకి నెట్టి నివేదికను వాస్తవాలతో చీల్చి చెండాడతామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. బ్రేకింగ్ న్యూస్ ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్ల జాయింట్ యాక్షన్ కమిటీ 23 గంటల క్రితం నివేదించినట్లుగా కాంగ్రెస్ ప్రభుత్వానికి పూర్తి మద్దతు ప్రకటించింది. ఉద్యోగులు, ఇంజనీర్లు, పెన్షనర్లు మరియు అవుట్సోర్స్డ్ కార్మికులతో కూడిన జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర ప్రభుత్వంతో చర్చల్లో చురుకుగా పాల్గొంటోంది. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు భక్త చరణ్ దాస్ రోడ్లపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. బ్రేకింగ్ న్యూస్ భారతీయ నాగరిక్ సురక్ష సంహిత ప్రకారం నిర్బంధించిన 24 గంటల పాటు తప్పనిసరిగా వ్యక్తిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచాలని న్యాయమూర్తి టుకురాంజీ గారు గమనించినట్లుగా నిందితుడిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పరచకుండా న్యాయ నిర్బంధం చేయరాదని తెలంగాణ హైకోర్టు తీర్పునిచ్చింది. న్యాయ నిర్బంధాన్ని యాంత్రికంగా అనుమతిస్తున్నారని కోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఇంతలో సుప్రీంకోర్టు ఒక అలహాబాద్ హెచ్సి న్యాయమూర్తిని క్రిమినల్ కేసులను విచారించకుండా నిలిపివేసింది. మరియు కేరళ హైకోర్టు ఒక లా విద్యార్థిపై క్రిమినల్ కేసును రద్దు చేసింది. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ కేబినెట్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నేతృత్వంలో నేడు ఉదయం 11 గంటలకు కీలకమైన చర్యలపై చర్చించడానికి సమావేశమవుతోంది. మహిళలకు ఉచిత బస్ ప్రయాణం, కొత్త రేషన్ కార్డుల జారీతో సహా అనేక కీలక చర్యలను కేబినెట్ ఆమోదించనుంది. ఫ్రీహోల్డ్ భూమి లావాదేవీలలో అక్రమాలకు సంబంధించిన ఉప కమిటీ నివేదికపై కూడా కేబినెట్ చర్చిస్తుంది. పౌరులకు మెరుగైన సేవలు అందించడానికి ప్రభుత్వం వ్యూహాన్ని రూపొందించిందని సివిల్ సప్లైస్ మంత్రి నడింపల్లి మనోహర్ తెలిపారు. సెక్రటేరియట్లో జరుగుతున్న ఈ సమావేశంలో అనేక ముఖ్యమైన చర్యలను ఆమోదించనున్నారు. వైఎస్ఆర్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి టీడీపీ నేతృత్వంలోని ఎన్డీఏ ప్రభుత్వంపై అధికార దుర్వినియోగం, అణిచివేతలతో కూడిన ప్రమాదకర రాజకీయ సంస్కృతిని పెంపొందించారని ఆరోపించారు. న్యాయం, నీతి కనుమరుగై రాజకీయ ప్రత్యర్థులను సరైన సాక్ష్యాలు లేకుండా జైలుకు పంపిస్తున్నారని ఆరోపించారు. బెదిరింపులు, లంచాల ద్వారా వాంగ్మూలాలు తీసుకొని తప్పుడు సాక్ష్యాలు సృష్టిస్తున్నారని విమర్శించారు. ఈ అవమానకర రాజకీయ సంస్కృతిపై న్యాయ సమాజం స్పందించాలని పిలుపునిచ్చారు. చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో మద్యం వ్యాపారం, ఇసుక మాఫియా, అమరావతి భూముల ఒప్పందాల్లో విచ్చలవిడి అవకతవకలు జరుగుతున్నాయని ఆరోపించారు. బ్రేకింగ్ న్యూస్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు మరియు పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డికి ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో స్పెషల్ యాంటీ కరప్షన్ బ్యూరో కోర్టు తీర్పు ప్రకారం బెయిల్ మంజూరు చేయబడింది. కోర్టు బెయిల్ పత్రాన్ని పూర్తిగా పరిశీలించిన తర్వాత ఈ నిర్ణయం తీసుకుంది. మిథున్ రెడ్డి కేసు పరిణామాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిశితంగా గమనిస్తోంది. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో అనేక ముఖ్య వ్యక్తులు, సంస్థలు పాలు పంచుకున్నాయి. బ్రేకింగ్ న్యూస్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా చేనేత రంగాన్ని బలోపేతం చేయడానికి, చేనేత కార్మికులకు మద్దతు ఇవ్వడానికి శ్రేణి కీలక చర్యలను ప్రకటించిందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. చేనేత పవర్లూమ్లకు ఆగస్టు 7వ తేదీ నుంచి ఉచిత విద్యుత్ పథకాన్ని అమలు చేస్తారు. చేనేత రంగ పునరుద్ధరణకు ప్రభుత్వం రూపొందించుకున్న విస్తృత ప్రణాళికలో భాగమే ఈ చర్య. పిఎల్ఐ పథకానికి నిధులు కేటాయిస్తామని ముఖ్యమంత్రి ప్రకటించారు. 26 మంది పారిశ్రామికవేత్తలు స్వచ్ఛ ఇంధన రంగ అభివృద్ధికి కార్యక్రమంలో పాల్గొంటారు.
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేదరిక నిర్మూలన కోసం పీ చొరవను ప్రారంభిస్తున్నట్లు ప్రకటించారు. 2029 నాటికి రాష్ట్రం నుంచి పేదరికాన్ని పూర్తిగా తొలగిస్తామని ఆయన చెప్పారు. ఆగస్టు 19న తొలి అడుగు పడనుంది. పీ నమూనా దేశానికే ఆదర్శంగా నిలుస్తుందని ముఖ్యమంత్రి నమ్మకంగా చెప్పారు. ప్రజా ప్రైవేటు భాగస్వామ్యంతో ఈ పీ చొరవను అమలు చేస్తారు. ఆగస్టు 19 నుంచి పీ అమలు జరుగుతుంది. మంత్రి పయ్యావుల కేశవ్, ఎమ్మెల్యేలు, ప్రజాప్రతినిధులు, అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖ్యమంత్రి పీ కార్యక్రమంపై సమీక్ష నిర్వహించారు.